హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సేమ్ ఇండియన్ సొసైటీలో వల్నరబుల్ సెక్షన్స్లో సోషల్ ఇష్యూస్ చూస్తున్నారు. ఆ సోషల్ ఇష్యూస్కి సొల్యూషన్. సో అదేవిధంగా ఈ క్వశ్చన్ వచ్చి మనకి డిజిటల్ పోలీసింగ్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. సో మనం క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐటీ ఇనిషియేటివ్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫెసిలిటేట్స్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ రియల్ టైమ్ బేసిస్ అండ్ ఎనేబుల్స్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనకి ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్ పెట్టేయడమే, లేదంటే ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ ఆర్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ అండ్ సాల్వ్ ఇట్. సో మనం చూసుకుందాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, మనకి ఐటీ ఇనిషియేటివ్ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్ ఉంది. ఎవరిది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ది. దేనికి సంబంధించింది ఇది? సిగ్నిఫికెంట్ క్రైమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఎట్లా? త్రూ అక్రాస్ ద కంట్రీ, కంట్రీ మొత్తం రియల్ టైం బేసిస్, అప్పుడు జరిగేవి అప్పుడే రియల్ టైం బేసిస్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందంట. మళ్ళీ నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్, అది ఎందులో సహాయం చేస్తుంది? ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్, అంటే ఒక స్టేటే కదా, అన్ని మన దేశంలో ఉన్న రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్కి సహాయపడుతుంది. అటువంటి ఐటీ ఇనిషియేటివ్ ఏది అని క్వశ్చన్ అడిగారు. సో అది క్వశ్చను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ పెట్టేస్తారు, లేదంటే మనం లాజికల్గా చూసుకోవడమే. సో మనకి ఇక్కడ కీవర్డ్స్, ఓకే, ఐటీ ఇనిషియేటివ్ అన్నారు, నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అన్నారు, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ క్రైమ్స్ అన్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ అన్నారు. ఇదేంటి? ఓన్లీ సెక్షువల్ అఫెన్సెస్ గురించి డీల్ చేస్తుంది. మనకి సిగ్నిఫికెంట్ క్రైమ్స్లో సెక్సువల్ అఫెన్సెస్ కూడా ఉంటాయి, కానీ ఇంకా చాలా కూడా ఉంటాయి కదా. సో ఇది స్పెసిఫిక్గా ఉంది, మనకి జనరల్గా ఉండేది కావాలి. సో ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్. ఇది కూడా ఏంటి? సెక్సువల్ అఫెన్సెస్ గురించి, స్పెసిఫిక్ క్రైమ్ గురించి డీల్ చేస్తుంది. మనకి సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఉండాలి. సో మనకి ఇది కూడా స్పెసిఫిక్ క్రైమ్గా ఉంది, కాదు మనకి జనరల్ కావాలి. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకుంటే క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్, క్రైమాక్ అని ఉంది. ఇది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి క్రైమ్ అని ఉంది. ఇది ఓన్లీ స్పెసిఫిక్ క్రైమ్ లేదు, సెక్షువల్ అఫెండర్స్ అని, సెక్సువల్ అఫెన్సెస్ అని లేదు. సో క్రైమ్ జనరల్గా ఉంది. ఓకే, మల్టీ ఏజెన్సీ ఉండాలి కదా. మనకి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అంటే రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి, వాటి మొత్తం మీద మనకి కోఆర్డినేషన్ కావాలంటే మల్టీ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి కదా. సో మల్టీ ఏజెన్సీ సెంటర్, ఓకే, కేంద్రం. సో ఇది మనకి దగ్గరగా ఉంది. నేనైతే ఇది ఇట్లా ఆలోచించి ఆప్షన్ 3 అని ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ 4th ఆప్షన్ ఏంటి? స్పెషల్ పోలీస్ యూనిట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటున్నారు. ఇది కూడా ఏంటి? ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెసిఫిక్గా ఉంది, మనకి అన్నీ కావాలి, అన్ని క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యాడు. సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఓన్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా అగెనెస్ట్ సిగ్నిఫికెంట్ క్రైమ్సే, అవి ఒక్కటే కాదు క్రైమ్స్ అనేవి. సో మర్డర్స్ ఉంటాయి, జైల్ బ్రేక్స్, సో ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగి, రియల్ టైం బేసిస్లో ఇవ్వగలిగే ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఉండాలంటే ఒక జనరల్ సెంటర్ ఉండాలి. సో అదే మనకి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. ఇవన్నీ మాకు ఎందుకయ్యా అంటే ఆన్సరు తెలుసుంటే డైరెక్ట్ ఆన్సరు పెట్టేయచ్చు. మనం చూసుకున్న ఆన్సరు మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా వారు మనకి 25th జూలై 2023లో ఒక న్యూస్ రిలీజ్ చేశారు, యాంటీ ట్రాఫికింగ్ కేసెస్ అని. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంట? 2020లో 2020లో స్టార్ట్ చేశారు. ఈ క్రైమాక్ అనేది
facilitates dissemination of information about significant crimes including human trafficking cases across the country on real-time basis. యాజ్ ఇట్ ఈజ్ ఈ సెంటెన్స్ని మన ఏపీపీఎస్సీ వారు తీసుకొచ్చి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే ఐటీ ఇనిషియేటివ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డెసిమేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ రియల్ టైమ్ బేసిస్. ఇదే సెంటెన్స్ అక్కడ తీసుకొచ్చి క్వశ్చన్ అడిగారు. సో ఇట్లా మనకి పిఐబిలో ఉంటుంది, లేదంటే న్యూస్ పేపర్స్లో కూడా కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఇది హిందూ న్యూస్ పేపర్లో, ఏ న్యూస్ పేపర్లో అయినా ఉంటుంది, అది మనం చూసుకోండి. దీంట్లో ఇక్కడ మనకి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఐటీ ఇన్స్టిట్యూట్ క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. సో మనకి సరిపోయింది. ఇది అప్లికేషను రన్ బై నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో. నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు దీన్ని రన్ చేస్తారు. మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అక్రాస్ ద కంట్రీ మొత్తం క్రైమ్ ఇన్సిడెంట్స్ని ఎర్లీ డిటెక్షన్లో, ప్రివెన్షన్లో మనకి ఈ క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ నోట్స్ తయారు చేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో మనకి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఉంటుంది. ఇది మనకి లాంచ్డ్ ఇన్ 2020 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. షేర్ ఇన్ఫర్మేషన్ క్రైమ్ అండ్ క్రిమినల్స్, చెప్పాక క్రైమ్ క్రిమినల్స్ 24/7 విత్ వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్స్, మల్టీ ఏజెన్సీస్ అనమాట. అండ్ ఎన్ష్యూర్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ దెమ్. అప్లికేషన్ రన్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటీ ఇన్స్టిట్యూట్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫెసిలిటేట్స్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ రియల్ టైమ్ బేసిస్ అండ్ ఎనేబుల్స్ ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ అంటే మనకి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. సో ఇక్కడితో క్వశ్చన్ అయిపోయింది. మిగిలిన ఆప్షన్స్ గురించి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. సో ఇది క్రైమ్ యాక్ట్. మనకి దీంట్లో ఇది CCTNS నెట్వర్క్లో ఒక పార్ట్ అనమాట. CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. దీని గురించి కూడా కొద్దిగా తెలుసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ICJS యూజర్స్కి అనమాట, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యూజర్స్కి ఇది. దీని గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ యూజెస్ మనం చెప్పుకున్నాం కదా, అన్ని క్రైమ్స్ ఉంటాయి మనకి. మేజర్ హీనస్ క్రైమ్స్ ఉంటాయి, ఇంటర్స్టేట్ క్రిమినల్స్ ఉంటారు, అరెస్టెడ్, వాంటెడ్, ఇంపార్టెంట్ సీజర్స్ ఉంటాయి, రికవరీస్ ఉంటాయి, మేజర్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది, జైల్ రిలీజ్ ఆఫ్ నటోరియస్ క్రిమినల్స్ ఉంటాయి, జైల్ బ్రేక్స్ ఉంటాయి. సో మనకి సెక్సువల్ అఫెన్సెస్, సెక్సువల్ అఫెండర్స్ అని మిగిలిన ఆప్షన్స్లో స్పెసిఫిక్ క్రైమ్ గురించి డీల్ చేస్తున్నారు. సో అందుకని మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మనకి జనరల్ మేజర్ క్రైమ్స్ అన్నిటి గురించి ఉండాలి. సో అందుకని మనకి క్రైమ్ యాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ చూసుకుంటే ఇది రేప్ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది పోలీసు. ఇది అన్ని లెవెల్లో అవైలబుల్ ఉంటుంది మనకి లా ఎన్ఫోర్స్మెంట్, నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్లో. సో నెక్స్ట్ నేషనల్ డేటాబేస్ సెక్సువల్ అఫెండర్స్ వచ్చి సెక్సువల్ అఫెండర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం, నేమ్స్, ఎల్ఐసెస్, ట్రావెల్, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ వెహికల్ ఇన్ఫర్మేషన్, DNA శాంపిల్స్, ఫింగర్ ప్రింట్స్, క్రిమినల్ హిస్టరీ మొత్తం ఈ డేటాబేస్లో ఓటర్ ఐడీస్, ఆధార్ కార్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ స్పెషల్ పోలీస్ యూనిట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వచ్చి మనకి ఇది స్పెషల్ బాడీ ఆఫ్ ఢిల్లీ పోలీసు, అంటే స్పెసిఫిక్ రీజియన్కి అనమాట, ఇన్ ద క్యాపిటల్. సో మనకి ఇది కేసు రిలేటెడ్ టు ఉమెన్, చిల్డ్రన్, వాళ్ళ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్కి, చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అక్రాస్ ద సిటీ. సో ఇది స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అనమాట, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి. సో అందుకని ఆప్షన్ మనకి ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ సెల్ఫ్ డిఫెన్సెస్ టెక్నిక్స్ ట్రైనింగ్ క్యాంప్. సో ఇది మన వెబ్సైట్లో చూసుకుంటే మనకి చెప్పాం కదా, చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి నీట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఇట్లా న్యూస్లో మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. కరెంట్ అఫైర్స్ అంటే మన పోలీస్ వ్యవస్థలో మనకి ఎటువంటి మార్పులు వస్తున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుంది. అంటే ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏలూరు జిల్లాలో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీని త్వరలోనే 175 పోలీస్ స్టేషన్స్లోకి అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. అది ఏంటి అంటే స్మార్ట్ పోలీస్ .ai అనమాట. ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మనకి ఫిర్యాదులు విని రాసిచ్చి ఏ సెక్షన్స్ కిందకు వస్తాయి, మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, లాయర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, డ్రోన్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. మనకి పోలీస్ శాఖ వారు మనకి 175 డ్రోన్లు ప్రస్తుతం వినియోగిస్తున్నారు. సో ఇంకా కూడా మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి 75,749 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మన ఈ సంవత్సరం జూన్ కల్లా వాటిని 1,00,000 చేయాలనేది టార్గెట్ అనమాట. ప్రతి గ్రామంలో కనీసం 3 సీసీ కెమెరాలు పెట్టాలని భావిస్తున్నారు. సో మనకి హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారు చెప్పారు చూడండి ఈ సెంటెన్సు. గతంలో లాఠీ, ఇప్పుడు డేటా, ఇకపై ఏఐ. గతంలో పోలీసింగ్లో మనం ప్రధానంగా వినిపించే మాట లాఠీ, అయితే ఇప్పుడు డేటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. డ్రోన్లు అందించే దృశ్యాల నుంచి మనకి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మన నేరస్తుల్ని, సంఘ విద్రోహ శక్తులను గుర్తించడం తేలికవుతుంది. సో ఇట్లా మనకి టెక్నాలజీని నెక్స్ట్ ఇంకా రానున్న కాలంలో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచాలనుకుంటున్నారు. సో ఇది డిజిటల్ పోలీస్ పోర్టల్. దీంట్లో ఇక్కడ ఉంటాయి చూడండి, సర్వీసెస్ ఫర్ పోలీస్ అని. ఇక్కడి నుంచి మనకి ఆప్షన్స్ తీసుకొచ్చి మనకు క్వశ్చన్ అడిగారు. వీటి గురించి అన్నిటి గురించి కూడా తెలుసుకోండి. క్రైమ్ యాక్ట్ గురించి మనకి క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ చూసుకొని వీటిలో ఏమేమి యూజెస్ అవుతాయి, మనకి అప్లికేషన్స్ చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఈ డిజిటల్ పోలీస్ అనేది మనకి 21 ఆగస్టు 2017లో స్టార్ట్ అయింది. స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్ అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇతర రాష్ట్రాలు కూడా, మనకి ఉత్తరప్రదేశ్లో క్రైమ్ జీపీటీని అనేది యూస్ చేస్తున్నారు, ఏఐ టూల్ క్రిమినల్స్ని పట్టుకోవడానికి. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఫస్ట్ స్టేట్ అనమాట, డిజిటల్ ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అండ్ వారెంట్స్ యూజింగ్ ఈమెయిల్, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇంకా రకరకాల న్యూస్లో మనకి మన ఏపీ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు చూడండి, పోలీస్ గెట్ డ్రోన్ కెమెరాస్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్ టు స్పీడ్ అప్ ఇన్వెస్టిగేషన్, క్రాక్ కేసెస్ ఫాస్టర్. సో అట్లా మరి సీసీటీవీ చెప్పాం కదా, డ్రోన్ సర్వేలెన్స్ నెట్వర్క్ని కూడా పెంచాలనుకుంటున్నారు. 1,00,000 సీసీటీవీస్ మనకి టార్గెట్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.